హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ప్రభాస్ గారి వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో. సో దాని మీద ఎప్పటి నుంచో యాంటిసిపేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్గా ఎప్పుడో షూట్ స్టార్ట్ అవ్వాలి, బట్ అలా డిలే అవుతూ వచ్చింది. చాలా లేట్ అయింది యాక్చువల్గా. బట్ ఏంటంటే ఈ గ్యాప్లో సందీప్ రెడ్డి వంగ గారు ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, మ్యూజికల్ సిట్టింగ్స్ కానీ మొత్తం అన్ని కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన ప్రతిదీ ఫినిష్ అయిపోయింది. సేమ్ యానిమల్కి ఎలాగైతే ఆయన చాలా ప్లాన్డ్గా పకడ్బందీకి వెళ్ళారు, సేమ్ అలాగే ఇప్పుడు స్పిరిట్ కూడా వెళ్తున్నారు. మ్యూజిక్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సో సీన్స్ ఏవైతే షూట్ చేస్తుంటారో అవి షూట్ చేస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో దట్ యాక్టర్స్ ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేస్తుంటారో వాళ్ళకి ఆ సీన్ తాలూకు ఇంటెన్సిటీ ఏంటో అర్థమై దానికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగా టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆయనకైతే టైం దొరికింది కాబట్టి. సో ప్రభాస్ గారు ఏంటంటే బేసిక్గా కొన్ని సినిమాలతో ఆయన బాగా బిజీగా ఉన్నారు యాక్చువల్గా. సో ఒక పక్క రాజాసాబ్, మరో పక్క ఫౌజీ. అంటే అది టెంటేటివ్ టైటిల్, ఇంకా కన్ఫర్మ్డ్ కాదు అది. సో మరి మేబీ మారచ్చు, ఏమొస్తుందని తెలియదు ప్రస్తుతానికి. సో ఆ సినిమాలతో బిజీగా ఉన్నారు. సో అవి రెండు ఫినిష్ చేసేసుకొని రాజాసాబ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఫౌజీ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే ఉంది. ఇవి రెండు పూర్తి అయిపోయిన తర్వాత దెన్ హీ ఎంటర్స్ ఇంటూ స్పిరిట్. సో ఆ స్పిరిట్ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే షూట్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడంటే రాజాసాబ్, ఫౌజీ ప్యారల్గా షూట్ చేస్తున్నారు. బట్ స్పిరిట్ అయితే మాత్రం అలా కాదు. స్పిరిట్ టైంలో ఓన్లీ స్పిరిటే షూట్ కదా, ఇంకేం లేవు. సో అందుకని ప్రభాస్ గారు అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నారు. సో అందుకే లేట్ అవుతుంది బాగా. సో ఇప్పుడు బేసిక్గా సినిమాకి సంబంధించి ఇంకొన్ని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అవి ఏంటనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మేజర్ అప్డేట్ ఏంటంటే స్పిరిట్లో హీరోయిన్గా ఎవరు ఉండబోతున్నారు అని. చాలా పేర్లు వినబడ్డాయి యాక్చువల్గా. మృణాల్ ఠాకూర్ పేరు వినబడింది, శ్రద్ధ పేరు వినబడింది, ఇంకా చాలామంది కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ పేర్లు వినబడ్డాయి, యాక్ట్రెస్ల పేర్లు, ఫిమేల్ యాక్టర్స్ పేర్లు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే మాత్రం మొదటి నుంచి దీపికా పదుకునే అంటూనే ఉన్నారు ఆయన. సో ఆయనకు ఆ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతారనిపించిందో వాళ్ళనే చూస్ చేసుకుంటారు ఆయన. సో అందుకని ఇనీషియల్గా యాక్చువల్గా స్పిరిట్ కోసం అని చెప్పి దీపికా పదుకునే గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ముందు నో చెప్పారు. ఎందుకంటే ఆవిడ ప్రెగ్నెన్సీ ఉంది కదా అప్పుడు. సో ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్స్తో ఈ స్పిరిట్ అనేది క్లాష్ అవుతోంది. సో కుదరకపోవచ్చు. అండ్ ఆవిడ కొన్ని వేరే వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఆవిడైతే ఇంకా నో చెప్పేసింది అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, స్పిరిట్ బాగా పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడో స్టార్టింగ్లో షూట్ అవ్వాల్సిన సినిమా కాస్త సెకండ్ హాఫ్లో షూట్ అవుతుంది. సో ఇప్పుడు ఆవిడ డేట్స్ అవైలబుల్గానే ఉన్నాయి. అఫ్కోర్స్ ఆవిడ చాలా సినిమాలు చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు ఆవిడ లైనప్ చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్తో కింగ్ ఉంది, షారుఖ్ ఖాన్తోనే పఠాన్ 2 ఉంది, ప్రభాస్ గారితో కల్కి 2 ఉంది, ఇప్పుడు ప్రభాస్ గారితో స్పిరిట్ ఉంది. అండ్ మళ్ళీ ఇది కాకుండా ఇంకొక హై బడ్జెట్ మూవీ ఉందంటున్నారు. అది ఏంటనేది ఇంకా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎవరితో ఏంటి అనేది. అది మైట్ బి సంథింగ్ లైక్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ హెవీగా ఉండే కైండ్ ఆఫ్ సినిమా. సేమ్ ఇప్పుడు కల్కి హిట్ అయింది కదా, దాని ఇన్స్పిరేషన్తో తీస్తున్నారు. సేమ్ అప్పుడు బాహుబలి హిట్ అయ్యాక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటివి తీసినట్టు ఇప్పుడు ఇవి తీస్తున్నారు అనమాట. అది ఏంటి ఎవరనేది క్లారిటీ లేదు. సో ఆ సినిమాలో కూడా ఆవిడే ఉంది. సో ఇలాగ హెవీ లైనప్ ఉంది ఆవిడ కూడా. అండ్ ఆవిడ ఈ సినిమాకి అయితే యాక్సెప్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే సో దీపికా పదుకునే అయితే మాత్రం ఫైనల్ అవ్వడం జరిగింది. సో ఆవిడే ఇంకా హీరోయిన్. సో ఇంకా మీకు ఏవైతే వేరే హీరోయిన్ల పేర్లు మైండ్లో ఉంటాయి వాటన్నిటిని కూడా తీసేయచ్చు. ఇంకా వీళ్ళు మళ్ళీ కల్కి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిసి యాక్ట్ చేయబోతున్నట్టు అనమాట. సో వీళ్ళ కాంబినేషన్ నచ్చి ఉండొచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్ కంటే ఏదైతే క్యారెక్టర్ రాసుకుంటాడో బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు, ఆ క్యారెక్టర్కి మేబీ ఈవిడే సూట్ అవుతారు అనిపించి ఉండొచ్చు. సో అలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ ఆయన అయితే మాత్రం ఆవిడనే చూస్ చేసుకున్నారు. సో అలాగా మనం ఆ కాంబోని అయితే మళ్ళీ చూడబోతున్నాం.
సో సాహో కాంబో చూస్తారేమో అనుకున్నారు, బట్ అది కుదరలేదు. అదనమాట పరిస్థితి. అండ్ ఇంకోటి అనుష్క గారి క్యామియో కూడా చిన్నది ఉంటది అంటున్నారు. బట్ ఏమో నాట్ షూర్. క్లారిటీ లేదు దానికోసం. బట్ ఉండొచ్చు అంటున్నారు ప్రస్తుతానికి. తర్వాత రెండో అప్డేట్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన అప్డేట్. సో ఈ సినిమా షూటింగ్ మనకి ఎప్పుడు జరగబోతోంది అని. సో బేసిక్‌గా ఆయన క్లారిటీ ఇచ్చారనమాట. ఇంకొక 2½ మంత్స్‌లో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోంది అని. సో మేకొచ్చేసాం మనం ఆల్రెడీ మే, జూన్. సో జూలై మిడిల్ నాటికి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా యొక్క షూటింగ్ స్టార్ట్ అవ్వడం అనేది. సో అది అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే 'రాజాసాబ్' వర్క్ అప్పటికి కంప్లీట్‌గా అయిపోయి ఉండాలి. అండ్ 'ఫౌజీ' కూడా అయిపోయి ఉండాలి యాక్చువల్‌గా. 'రాజాసాబ్' అయిపోతే మనకి ఈ ఇయర్‌లో రిలీజ్ ఉంటది. ఆ టైంకి 'రాజాసాబ్' అయిపోయినట్టయితే ఈ ఇయర్‌లో మనకి రిలీజ్ ఉంటది 'రాజాసాబ్'. లేదంటే ఇంక ఓన్లీ 'కన్నప్ప'తోనే సరిపెట్టుకోవాలి మనం 'ప్రభాస్' గారిని ఈ సంవత్సరం. అంటే ఇంక బేసిక్‌గా ఆయన ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తీస్తానన్నారు. 'కన్నప్ప' కూడా యూజువల్లీ ఒక కైండ్ ఆఫ్ ఆయన సినిమా లెక్కకొస్తది. ఎందుకంటే ఇప్పుడు 30 మినిట్స్ ఆఫ్ అపియరెన్స్ ఉండి యూనో ఎక్కువ సేపు యాక్షన్ సీన్స్ అవన్నీ ఉన్నట్టయితే డెఫినెట్‌గా ఇట్స్ నాట్ ఎ క్యామియో. ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ క్యామియో అది కాదది. సో డెఫినెట్‌గా చాలా పెద్ద రోలే కాబట్టి అండ్ ఆయన స్టార్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంక అది ఎలాగుంటదంటే ఇంకది ఈ మల్టీ స్టారర్ కేటగిరీకే ఉంటదది. సో క్యామియో కిందకి రాదది. సో అదే అంటున్నా. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు 'ఆచార్యని' తీసుకుంటే ఇప్పుడు 'రామ్ చరణ్' గారి రోల్ అరౌండ్ ఒక 40 మినిట్స్ ఉంటది. సో అది ఇంకా మల్టీ స్టారర్ కిందకే వస్తది. అది ఇంకా అదేమో పేరు క్యామియో అంటారు కానీ క్యామియో 40 నిమిషాలు ఉండదు. అలాగే ఇక్కడ కూడా క్యామియో 30 నిమిషాలు ఉండదు. సో ఆబ్వియస్లీ ఇంకా అది 'ప్రభాస్' గారు కూడా యాక్ట్ చేసిన సినిమానే. సో మల్టీ స్టారర్ లెక్కలోకి వస్తదనమాట. సో ఆ ప్రకారంగా ఇంక మేబీ ఆయన ఈ ఒక్క సినిమాతోనే వస్తారో లేదంటే రెండో సినిమా 'రాజాసాబ్' వస్తదో ఏమో తెలీదు. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం 'ఫౌజీ' వస్తది. అది కన్ఫర్మ్. ఈ ఇయర్ మరి ఇంకా 'రాజాసాబ్' రాకపోయినట్టయితే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి 'ప్రభాస్' గారు. ఒకటి 'రాజాసాబ్' ఒకటి 'ఫౌజీ' 2 వస్తాయన్నమాట. అది మ్యాటర్. ఇంకా దానికి తోడు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయిలెండి నెక్స్ట్ ఇయర్‌కి. సో చాలామంది యాక్టర్స్‌వి, చాలామంది స్టార్స్‌వి పెద్ద పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ చూద్దాం ఏంటనేది పరిస్థితి. సో ఇది అప్డేట్. అండ్ సో ఇంకొక 2.5 నెలల్లో మనకి ఇది షూట్ అయితే స్టార్ట్ కాబోతోంది. అండ్ 2027 ఫస్ట్ హాఫ్ అయితే ఎయిమ్ చేస్తున్నారు రిలీజ్ కోసం. సో 2026 హాఫ్ కల్లా షూటింగ్ అయితే ఫినిష్ అయిపోద్ది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఆయనే ఎడిటింగ్ చేసుకుంటారు. సందీప్ రెడ్డి వంగ గారే ఎడిటింగ్ చేసుకుంటారు కదా! ఆయనే ఎడిటరు. సో యానిమల్‌కి కూడా ఆయనే కదా! సో అందుకని కొంచెం టైం అయితే పడతది. బట్ చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అండ్ ఇంకా 'స్పిరిట్' మరి పార్ట్ 2 పార్ట్సా ఏంటనేది తెలీదు మరి. అది కూడా 2 పార్ట్‌లు అంటున్నారు. మరి ఏమో మరి క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే మాత్రం. సో మినిమమ్ 1000 క్రోర్ సినిమా. మినిమమ్ 1200 క్రోర్ సినిమా అది యాక్చువల్‌గా. సో ఇంకా మాక్సిమం ఎంత వెళ్తారనేది ఇంకా డిపెండ్స్. అయితే ఇంకా మూడోది, నాలుగోది అప్డేట్స్ ఏంటంటే అవి జస్ట్ గెస్‌లు అంతే. ఏంటంటే బేసిక్‌గా 'డాల్నీ' ఉన్నాడు కదా! కొరియన్ యాక్టర్. సో బేసిక్‌గా ఆయన విలన్‌గా ఉంటే బాగుంటదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! సో ఈ 'డాన్లీ' అనే పర్సన్ 'హలో ఇండియా' అని చెప్పి ఒక స్టోరీ అయితే పెట్టాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇండియా ఫ్లాగ్ పెట్టి కొరియన్ లాంగ్వేజ్‌లో 'హలో ఇండియా' అని రాసాడు. గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో చూసానులెండి 'హలో ఇండియా' అని వచ్చింది. సో ఓకే. ఇండియాకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? కరెక్ట్‌గా 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎందుకు వస్తున్నాడు? డిస్కషన్స్ చేయడానికా? లేదంటే ఏంటి అనే కైండ్ ఆఫ్ క్వెషన్ అయితే ఉందన్నమాట. సో ఎప్పటినుంచో అందరూ వెయిటింగ్ 'స్పిరిట్‌లో డాన్లీ ఉంటాడు, స్పిరిట్‌లో డాన్లీ ఉంటాడు, స్పిరిట్‌లో డాన్లీ ఉంటాడని. సో మేబీ టీ సిరీస్ వాళ్ళు త్రూ ఎళ్ళాడేమో, సందీప్ రెడ్డి వంగ అప్రోచ్ అయ్యాడేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఏమో ఉంటాడేమో డాన్లీ మరి. అది వినబడుతుంది బయట ఎక్కువ మరి. ఏమో చెప్పలేం. తర్వాత ఇంకోటేంటంటే 'ప్రభాస్' గారి లుక్ యాజ్ యూజువల్ 'మిర్చి' లుక్ ఉండబోతుంది. మరీ సన్నంగా అయితే కాదు. 'మిర్చి' లుక్ అయితే ఉండబోతుందనేది ఇంకొక చిన్న అప్డేట్ అనమాట. సో 'మిర్చిలో' బేసిక్‌గా ఆయన స్లిమ్‌గానే ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ మాస్ అనేది బాగా కనబడుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్టయితే స్టార్టింగ్ కారు దిగి హీరోయిన్ పెళ్లి ఆపుకోవడానికి అని చెప్పి ఎళ్తది కదా! పక్కన వాళ్ళ బావనేసుకొని. సో అప్పుడు కారు దిగి వస్తున్నప్పుడు స్లిమ్ లుక్కే ఉంటది. బట్ ఆ మాస్ వైబ్ ఉంటది. క్లాస్ టచ్ ఉంటది. 2 ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అదే లుక్‌ని మళ్ళీ ప్లాన్ చేస్తూ ఫేషియల్ అపియరెన్స్ మారుస్తారు. అంటే లైక్ హెయిర్ స్టైల్, మీసాలు ఇవన్నీ మారుస్తారు కొంచెం. బట్ ఆ పర్సనాలిటీ మాత్రం 'మిర్చి' స్టైల్ పర్సనాలిటీ ఉంటదని చెప్పి వినబడుతుంది అప్డేట్. సో అది గైస్ ఇవి ప్రస్తుతానికి 'స్పిరిట్' సినిమాకి సంబంధించిన అప్డేట్స్. 2 మెయిన్ అప్డేట్స్. ఒకటి హీరోయిన్ కోసం, ఇంకొకటి షూటింగ్ కోసం. అండ్ మిగతావన్నీ కూడా 2 వైల్డ్ గెస్ అప్డేట్స్ అంతే. సో నాట్ ష్యూర్ ఆ రెండిటి కోసం. సో దాట్స్ ఇట్ గైస్. 'దీపికా పదుకొనె' హీరోయిన్ అంటే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే యూనో 'డాన్లీ' విలన్‌గా ఉంటే ఉంటే బాగుంటదనిపిస్తుందా లేదా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.
అండ్ మిర్చి లుక్ ఉంటే యాప్టా కాదా అనేది కూడా చెప్పండి పోలీస్ ఆఫీసర్ రోల్కి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదస్ మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నెక్స్ట్ వీడియో, బై బై.